ఎండాకాలం చెరువుల చేపలు పట్టినట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. ఎట్లయితే ఎండాకాలంలో చెరువులలో నీళ్లన్నీ తగ్గిపోయి గాలం వేయంగానే టక్కున చేపలు దొరుకుతాయో ఇప్పుడు పార్టీలకు లీడర్లు అట్లా దొరుకుతుర్రు. అలిగే లీడర్లు, గులిగే లీడర్లు, టికెట్ రాక ఆగమవుతున్న లీడర్లు అందరూ జంపింగ్లు చేస్తుర్రు. అంత చూస్తుంటే అంగట్ల కూరగాయల బేరం లెక్కనే అనిపిస్తున్నది. తెలంగాణలోనే అనుకున్నాం గాని ఏపీ లీడర్లు అంతకు మించే జంపింగ్లు చేస్తున్నారు. టికెట్ కొరకు తీరొక్క తీర్ల తిప్పలవాడుతున్నారు. గాలి ఎటు వీస్తే అటు కాగితం తీరుగా కొట్టుకపోతున్నారు. అన్నిటికి మించి ప్యాన్ పార్టీల జంపింగ్ల జగడం గట్టిగా నడుస్తున్నది. మీటింగుల మీద మీటింగులు పెట్టి లిస్టుల మీద లిస్టులు తయారు చేసి పాతోళ్లకు పొగ పెడుతుండటాలకు ఎమ్మెల్యేలు అలిగేలుగుల పడుతున్నారు. అందుకే ఇక సీట్ ఇచ్చే పార్టీలేంటియో సోటిచ్చే పార్టీలేంటియో ఎంకులాడుకుంటున్నారు లీడర్లు. ఇట్లనే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఇప్పుడు చిటపట అంటున్నాడు. 5 ఏళ్ల సంధి తిప్పలవాడి పని చేస్తే ఆఖరికి తీసి పక్కకు పెడతారా అని మస్తు కోపానికి వచ్చిండు. జల్దిగానే అయ్యేటట్టున్నదట సార్ జంపింగ్. నేను మోసపోయాను, పార్టీ నన్ను మోసం చేసింది. మరి పార్టీ నన్ను ఈ రోజున రోడ్డు మీద నిలబడ్డాను. నన్ను నమ్ముకుని నాతో పాటు ఈ 5 సంవత్సరాలు నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. వీళ్ళందరితోటి సమాలోచనలు చేసి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఏం నిర్ణయం తీసుకోవాలనేది నేను తర్వాత ప్రకటిస్తాను. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి రేపో మాపో సైకిల్ పార్టీలకు జంపింగ్ అయ్యేటట్టే ఉన్నాడట. ఇప్పటికే 2 సార్లు చంద్రాల సారును, ఓసారి లోకేశం సారును కలిసి మాట ముచ్చట చేసిండు. ప్యాన్ పార్టీకి టాటా చెప్పి సైకిల్ ఎక్కాలనని గట్టిగానే కాయిస్ అవుతున్నదట సారుకు. ఇక సైకిల్ పార్టీలకెళ్లి కూడా జంపింగ్లు గట్టిగానే నడుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే ప్యాన్ పార్టీలకు పోయిండు. పోతనే సైకిల్ పార్టీలను పొట్టు సాపించిండు. ఇటోళ్లకు ఆటోళ్లకు ఇంకా కయ్యం నడుస్తూనే ఉన్నది. సైకిల్ పార్టీ లిస్టులు తయారు చేసుడు ఇంకా సురువు చేయలేదు కాబట్టి జంపింగ్ జపాంగులు బయటపడతలేరు గాని చంద్రాల సారు లిస్టు తయారు చేసుడు సురువు చేసినాక సురువు అవుతుంది అసలు కథ అనుకుంటారు చాలా మంది. ఇక పార్టీలు కూడా ఎవళ్ళొచ్చినా లటుక్కున గుంజుకొనికే చూస్తున్నాయి. ప్యాన్ పార్టీకి రాజీనామాలు చేసిన లీడర్లు, అలిగి కూకున్న లీడర్లు చాలా మందే ఉన్నారు. ఇంకా వాళ్ళంతా ఏదో ఓ గూటికి జంపింగ్లు చేసే పనులనే ఉన్నారట. మరి ఇక ఏ గట్టుకు ఎగురుతారో చూడాలి. ఎక్కడైనా సరే కొత్త సర్కారోళ్ళు రాగానే పాత సర్కారోళ్లకు పరిశాన్ అవుతుంటది. పాత మంత్రులు, పాత ఎమ్మెల్యేలు చేసిన ఉల్టా పుల్టా పనులన్నీ కొత్త సర్కారోళ్ళు రాగానే బయట పెడుతుంటారు, లొల్లి చేస్తుంటారు. తెలంగాణలో కూడా గట్లే అవుతున్నది. అయితే ఇక్కడ లీడర్లకే కాదు కొంతమంది జనాలకు కూడా భయం చుట్టుకున్నది. కొత్త సర్కారోళ్ళు కొత్త పథకాలు పెడుతుంటే భయం ఎందుకు అని అనుకుంటుర్రా? ఇక చూడుర్రి, ఎందుకు మీకే తెలుస్తుంది. కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉండంగా సురువు చేసిర్రు దళిత బంధు పథకం. 10 లక్షలు ఇస్తామన్నారు, దళిత బిడ్డలను ఏలుగుల చేస్తామన్నారు. అన్నమాట ప్రకారం అక్కడక్కడ దళిత బంధు పథకం కింద పైసలు ఇచ్చిర్రు. అట్లా ఇక వచ్చిన వాళ్ళు సంబరపడ్డారు, రానోళ్ళు మరలబడ్డారు. సరే కదా అట్లుండని గాని పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు దళిత బంధు పథకానికి అర్హులైన వాళ్ళ పేర్లతోని ఓ లిస్టు తయారు చేసిర్రాట. ఎవళ్ళైతే అర్హులు ఉన్నారో అందరికి ఎలక్షన్లు అయినాక పైసలు వస్తాయన్నట్టు చెప్పిర్రాట. ఇక ఇప్పుడు వాళ్ళంతా లొల్లికి దిగుతున్నారు. దళిత బంధు పథకం పైసలు ఎమ్మటే ఇయ్యాలే, చెయ్యి పార్టీ వాళ్ళు లాపర్వ చేయొద్దు అని గట్టిగా కొట్లాట చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసిర్రు దళిత బిడ్డలు. సర్కారు మారితే సరే గాని పథకాలు మారొద్దు, మా పథకం మాకు అమలు చేయాలి అన్నట్టు మాట్లాడిర్రు దళిత సోదరులు. మా తాతల తండ్రుల నుంచి కూడా ఈ ప్రతి ప్రభుత్వానికి ఓట్లేసుకుంటూ వచ్చినాం. మా బతుకులు మారలేదు. ఈ దళిత బంధుతోనైనా మా బతుకులు మారుతాయని చెప్పి, మరి దళితుడు రాజు అవుతాడని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా కలలుగా అన్నారు. మేము రాజయ్యే అవకాశం ఉన్నా మరి ఈరోజు మా అవకాశాలన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈరోజు దళిత బంధు పథకాన్ని మరి నిర్వీర్యం కాకుండా ఆ పథకాన్ని నిల్చుండబెట్టాలి. మా అందరికి కూడా దళిత బంధు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళిత బంధు పైసలు ఎమ్మటే ఇయ్యాలి అన్నట్టు కలెక్టర్ సాబును కోరిండ్రు. అన్ని దిక్కులాగిట్లనే అవుతున్నాయి లొల్లులు. కొత్త సర్కారోళ్ళు దళిత బంధు పథకం అమలు చేస్తారో చెయ్యరోననే బుగులు చుట్టుకున్నదట చాలా మందికి. ఇప్పటికే కారు పార్టీ వాళ్ళు పెట్టిన గృహలక్ష్మి పథకం రద్దు చేసిర్రు, ధరని తీసేస్తామన్నారు, బీసీ బంధు ఆపేసిర్రు. మరిగా దళిత బంధు కూడా తీసేస్తారా ఎట్లా అని అందరికి రంది చుట్టుకున్నదట. మరిగా ఏం చేస్తారో ఏమో సర్కారోళ్ళు. రైతు బంధు పైసలే అందరికి ఒక్కటేసారి వేయకుండా ఆచి తూచి అప్పుడు ఇంతమందికి ఇప్పుడు ఇంతమందికి వేసుకుంటా పోతున్నారు. అసోంటిదిగా దళిత బంధు పైసలు 10 లక్షలు ఇవ్వాలంటే చిన్న ముచ్చట కాదు కదా అనుకుంటారట చాలా మంది.
పని చేస్తారా, ఇంటికి పోతారా, పబ్లిక్ కు అందుబాటులో ఉంటారా, లేకపోతే పరిశాన్ అవుతారా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అన్నట్టే ఉన్నది ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు. షే పార్టీ వాళ్ళు అధికారులకు వచ్చినాక ఆఫీసర్లకు భలే ఉరుకులు పరుగులు పెట్టిస్తుర్రు. రోజుకో జాగల చెక్కింగ్లు చేసుకుంటా, రోజుకో ఆఫీసులో మీటింగ్లు పెట్టుకుంటా అందరినీ గట్టిగా అరుచుకుంటున్నారు. పని చక్కగా చేయకపోతే షెట్లు పట్టిస్తాం అన్నట్టే హెచ్చరిక చేస్తుర్రు. ఇక చూడుర్రి ఇక్కడ ఎట్లయిందో. సీఎం రేవంత్ సారే అనుకున్నాం గాని షే పార్టీల కొత్త మంత్రులంతా అసలు కొరత లేకుండా పనిచేస్తుర్రు. ఏడ చిన్న తిప్పలున్నదన్నా ఎమ్మటే ఉరుకుతున్నారు. గీ నడమ మిర్చి మార్కెట్లలో దళార్ల దంద ఎక్కువైంది. 20,000 వలుకుతుంటే 13,000కే కొంటుర్రు అని చెప్పుకున్నాం కదా. అగో అందుకే ఖమ్మం మిర్చి మార్కెట్ కు చెప్పా పెట్టకుండానే పోయిండు మంత్రి తుమ్మల సారు. ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టించిండు. నేచురల్ లైఫ్ లో మనకు క్వాలిటీ కనిపించాలని కొంచెం చిన్నదే అటు కాదమ్మా. ఇది ఎందుకు వేసినావు అదే నేను అంటున్నాను. మరి అయినప్పుడు చిల్లీస్ కోసం ఎందుకు వేశారు, ఎందుకు పెట్టట్లేదు మాట్లాడమేమా బాబు. అసలు ఏ పని ఎందుకు చేసిర్రు, ఎందుకు సగలనే ఇడిచిపెట్టిర్రు అని అడిగితే కూడా ఆఫీసర్లు చెప్పలేకపోయిర్రు. అందుకే ఇక గట్టిగా అరుచుకుండు మంత్రి సారు. అంతేకాదు మిరపకాయలు రంగు మారినాయనింత, మచ్చలు వచ్చినాయనింత, తాళ్ళున్నదనింత రేటు తగ్గిస్తుర్రట. అందుకే రైతుల ముంగట్నే కొనేటోళ్లను పిలిపించి మాట్లాడిండు. అటెంకా ఆఫీస్ లో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడిండు. రేటు తగ్గకుండా చూడాలే అని ఆఫీసర్లకు గట్టిగా చెప్పిండు. ఇక ఇదిట్లుంటే వికారాబాద్ జిల్లా పూడూరులో మీటింగ్ అయితే పోయిండు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అక్కడ మాటల మాట ఎంపీడీఓకు గట్టినే సురుకులు పెట్టిండు సారు. ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా చెప్పారు, 18 గంటలు పనిచేసే అధికారులే మాకు కావాలి. మాకు, మా యొక్క కార్యకర్తలకు, మా యొక్క ప్రజలకు 18 గంటలు పనిచేసేటోళ్ళు కావాలి. ఎవరైనా చేయమనుకుంటే రాసి ఇచ్చేసేయండి, ట్రాన్స్ఫర్ చేసేస్తాం వేరే దగ్గర. అది కూడా మాకు క్లియర్ ఇచ్చేసి ఆదేశాలు. గదన్నట్టు పనిచేసుడు ఇష్టం లేకపోతే వేరే జాగలకు ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే సాబు. ఎవరన్నా సమస్యల మీద ఫోన్లు చేస్తే పూడూరు ఎంపీడీఓ మేడం మస్తు గరమైతున్నదట. పబ్లిక్ ను లెక్క చేయకుండా మాట్లాడిందట. అందుకే ఇక ఎమ్మెల్యే గిట్లా అందరి ముంగట్నే అరుచుకున్నాడు. అట్లయితే నడవదన్నట్టు చెప్పిండు. గిట్లా ఒక్కళ్ళని కాదు, పాత సర్కార్ల పనిచేసిన ఆఫీసర్లతోని వైరమేం పెట్టుకుంటలేరు గాని పని చేయాలి అని పరుగులు పెట్టిస్తుర్రు మంత్రులు, ఎమ్మెల్యేలు. సెంటర్ల పువ్వు పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక దేశంలో కొత్త కొత్త కట్టడాలు వెలుస్తున్నాయి. దునియాలనే ఎక్కడలేని బిల్డింగ్లు, ఎక్కడలేని బొమ్మలు, ఏం కట్టినా అందరూ వారెవ్వ అన్నట్టే కట్టిస్తుర్రు. మొన్న సూరత్లో పెద్ద వజ్రాల అంగడి కట్టించిర్రు. ఇక ఇప్పుడు గట్లే బొంబాయిలో పెద్ద బ్రిడ్జి కట్టిర్రట. చూద్దాం పరోసారి. మనం గట్టినామంటే ఇక మళ్ళా ఇంకొకడు కట్టొద్దు అన్నట్టే ఉంటది పువ్వు పార్టీ వాళ్ళ పని. అగ చూడుర్రి ఈసారి బొంబాయిలో పెద్ద బ్రిడ్జి కట్టిర్రు. మాపటీలి లైట్ల ఎలుగులల్లా జిగేల్ అని మెరిచిపోతున్నది బ్రిడ్జి. ప్రధానమంత్రి మోడీ సార్ షురూ చేసిండు. అగ అన్ని బ్రిడ్జిలా తిరగనే గీదో బ్రిడ్జి, పట్నంలో ఎన్ని లేవు అని అనుకునేరు. అబ్బో ఇది ఈసొంటి బ్రిడ్జి కాదు, దేశంలోనే సముద్రం మీద కట్టిన బ్రిడ్జిలల్లా అన్నిటికంటే పొడవైన బ్రిడ్జి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద కట్టిర్రు ఈ బ్రిడ్జిని. అటల్ సేతు అని పిలుస్తున్నారు. 20,000 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేసిర్రట. ఈ అటల్ వంతెన పొడు దగ్గర 22 కిలోమీటర్లుంటే అందులో 16 కిలోమీటర్లు అరేబియా సముద్రం మీదనే ఉంటదట. భూకంపాలు వచ్చినా తొనగకుండా మస్తు గట్టిగా కట్టిర్రట. ఇక ఇంత పెద్ద బ్రిడ్జి మీదికి 4 పైల బండ్లను తప్పితే 2 చక్రాలు 3 చక్రాల మీద నడిచే బండ్లను అస్సలు ఎక్కనియరట. కార్లు, జీపులు, బస్సులు 100 కిలోమీటర్ల రువ్వడితోని నడుపుకోవచ్చట. మంచినే ఉన్నది గాని ఇక బ్రిడ్జికి పరదా గుంజే కార్యం వచ్చినాక పీఎం సారు నాసిక్ పోయిండు. దేశానికి ప్రధానమంత్రి అయినా సరే అన్ని పక్కకు పెట్టి మోడీ సార్ గుడిలో గచ్చిదూడ్చిండు. నాసిక్ లో ఉన్న కాలారాం గుడికి పోయి శ్రీరామునికి పూజలు చేసిండు. అందరితోని కలిసి కూర్చొని రాముని కథలిన్నాడు. అయోధ్యలో శ్రీరాముని గుడి షురూ చేసే కార్యం ఉన్నది కాబట్టి సార్ 11 దినాలు ఏదో వ్రతం పట్టిండట. అందుకే ఇక ఆ సీతారాములకు సేవలు తరిస్తున్నాడట. పీఎం సార్ గుళ్ళే గచ్చిదూడ్చిన వీడియో చూసి ఇంటర్నెట్ పబ్లిక్ కు తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తుర్రు. ఇప్పుడు
పండుగకు అప్పాలు చేసుకుందామని మా అవ్వ పిండి పట్టే నీకే గిర్నీకి పోతే పబ్లిక్ లైన్ కట్టిర్రట. పొద్దుమీకి పోతే మాపటిల్లి 9 అయ్యిందట ఇంటికి వచ్చేటాళ్లకు. అప్పాలేమో గాని పిండి పట్టించుకొని వచ్చేటాళ్ళకే ఉన్న హుషారు మొత్తం ఓడిచిందట. ఇగో గీ అన్నకు కూడా అట్లే అయ్యింది కావచ్చు, అందుకే ఏసొంటి ఈగ్రం చేసిండు చూడురు మీరే. హగ్గ పిండి గిర్ని అని చెప్పి ట్రాక్టర్ ను చూపిస్తుర్రు. వెనక బేకర్ పెట్టుకుని ఎక్కడో రోడ్లు తవ్వే పనికి పోతుర్రా ఎట్లా అని అనుకునేరు. గా కనిపించేది ట్రాక్టరే గాని వెనక ఉన్నది బేకర్ కాదు, పిండి గిర్ని. అరే అవునంటే గిది ట్రాక్టర్ పిండి గిర్ని, కావాలంటే చూడుర్రి. అగ చూసిరా, మీదికెళ్ళి గింజలు పోయంగానే అప్పాల పిండి బయటకు వస్తున్నది. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని అంటే గిదే కావచ్చు కదా. ఇన్నొద్దులు ట్రాక్టర్ అంటే శెల్క దున్ననీకే, కరియాట చేయనీకే, సామాన్లు మోసుకుపోనీకే, వ్యవసాయం పనులకే పనికొస్తదని అనుకున్నాం గాని గిట్ల ఉన్న కాడ ఉండి పిండి పట్టనీకే కూడా పనికొస్తదని తెలియకపాయే కదా. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ మండలం బజార్ వాడిలో ఉంటాడు గీ సయ్యద్ మాజీద్ అలీ అని అన్న. మోటార్ సైకిల్ మెకానిక్ అట. అట్లా తెలిసిన మెకానిజం తోని గిట్ల ట్రాక్టర్ ఇంజన్ కు పిండి గిర్ని తగిలిచ్చిండు. కరెంట్ అవసరం లేదు, ఇంత డీజిల్ వస్తే చాలు గిర్నీ చాలైతున్నది. సంక్రాంతి పండుగ కాబట్టి అప్పాల పిండి కొరకు పబ్లిక్ అంతా గి ట్రాక్టర్ పిండి గిర్నికి ఎగబడుతుర్రట. పొద్దుమాపు రికాల్ లేకుండా నడుస్తున్నదట. ఆమ్దాని గట్టినే వస్తున్నదట. అన్న దగ్గర 2 ట్రాక్టర్లుంటే ఒకటి ఇంటి కాడనే ఉత్తగా ఉంటున్నదట. అందుకే గిట్ల దాన్ని పిండి గిర్ని లెక్క మార్చేసి ఉన్న కాడనే ఉంచి పైసలు వచ్చే పని చేస్తున్నాడు. దాంతోని ట్రాక్టర్ ను పిండి గిర్ని లెక్క మార్చేతందుకు 10 నుంచి 12,000 ఖర్చయిందట. ఏమైనా మంచి ఈగ్రంకల్లోడే ఉన్నట్టున్నాడు అని అనుకుంటున్నారట గీ ముచ్చట చూసిన జనాలు. జనవరి 22వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. రామ భక్తులంతా అయోధ్య బాట పడుతుర్రు. రామయ్య మీద ఒక్కొక్కరు ఒక్కో తీరుగా భక్తి చాటుకుంటున్నారు. రామసేతు కడుతుంటే ఓ ఉడత కూడా చిన్న చిన్న రాళ్లు మోసుకొచ్చి రామయ్యకు సేవ చేసిందంటారు కదా. అట్లే ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తీరుగా సేవ చేస్తున్నారు. ఉడతా భక్తి చూపిస్తున్నారు. ఒక్కొక్కటి కాదు పోయినరి, శ్రీరాముని సేవకు రామదండు కదిలొస్తున్నది. దేశంలో ఏ మూలకున్నా సరే ఆ శ్రీరాముని కోసం తపన పడుతున్నారు పబ్లిక్. ఏదో ఓ తీరుగా సీతారాముల సేవ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇగో గుజరాత్ రాష్ట్రంకి వెళ్లి అయోధ్యకు వచ్చింది 500 కిలోల బరువున్న డోలు. ఇనుము రాగి పలకలతో తయారు చేసిర్రాట. మీదికెళ్లి బంగారం ఎండి పూతలు పూసిర్రాట. గీ డోలు మూత మోగిస్తే కిలోమీటర్ దూరం వినిపిస్తదట సాపుడు. అయోధ్య శ్రీరాముని నగార అంటే మరి అట్లుంటది. ఇక దేశం అంతా తిరుగుకుంటా పబ్లిక్ అందరితోని ఊరూరా పూజలు అందుకున్న అయోధ్య శ్రీరాముని గుడి కోసం తయారు చేసిన గంట 2 ఏండ్ల తర్వాత అట్లిట్లా అయోధ్యకు చేరుకున్నది. తక్క బరువు ఉన్నదా? 2400 కిలోల బరువు ఉన్నదట గంట. టంగుమని కొడితే ఊర్లు దాటి మోగుతదట మూత. ఇక శ్రీరామచంద్రుని భక్తులకు నోరు తీపి చేసేందుకు తీరొక్క ప్రసాదాలు తయారైతున్నాయి. అందులో లడ్డూలే ఎక్కువ తయారైతున్నాయి. దేవురహ బాబా అనే స్వామీజీ శ్రీరాముని కొరకు రామ భక్తుల కొరకు 44 క్వింటాల లడ్డూలు తయారు చేస్తున్నాడు. అచ్చమైన నెయ్యితోని సుక్క నీళ్లు కలపకుండా తయారు చేస్తున్నారట లడ్డూలు. 6 నెలలైనా అస్సలు ఖరాబు కావట ఈ లడ్డూలు. సీతారాములకు నైవేద్యం పెట్టినాక భక్తులందరికి పంచి పెడతారట. ఇక మన 7 కొండల ఎంకన్న సన్నిధి నుంచి కూడా అయోధ్యకు 1,00,000 లడ్డూలు పోతున్నాయి. ఇప్పటికే లడ్డూలు తయారు చేసే పని జోరుగా నడుస్తున్నది. ఎక్కడ చూసినా ఏ ఊర్లే చూసినా రామనామమే వినిపిస్తున్నది. ఇప్పుడు అయోధ్య గురించే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. శ్రీరాముని దర్శనం ఎప్పుడెప్పుడైతదా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. చుట్టుముట్టు 50 మంది పనోళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఛత్రి పట్టుకుర్రు, ఇంకొకళ్ళేమో చెమట పడుతుంటే దుడుస్తున్నారు, ఒకళ్ళు ఇసిన కర్ర ఈసురుతున్నారు. అబ్బో మహారాణి లెక్కనే తీసుకుపోతుర్రు. అరే ఎవర్రా అక్కడ దూపైతున్నది, ఓ గిలాసు సంత్ర పండ్ల రసం తీసుకురండ్రి అని చెప్పిన. అట్లే మహారాణి అని వాడట్లా పోయిండో లేదో అంతలోనే నిద్ర మేల్కొచ్చింది. బంగారమ్మ సొంటి కలపాడైంది. ఆయన కలలు కలలే నిజమైతాయా? అస్సలు కావు. ఇక గి ముచ్చట తెలియక ఇక్కడ పెద్ద మనిషి ఏమైండో చూడుర్రి. ఓ ఒక తోడు కాదు పోన్రి,
సుందెల్క తోడినట్టు తోడి 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 పెద్ద సొరంగమే చేసిండు పెద్ద మనిషి. ఆశ పాడగాను ఆ ఆశనే గింత పని చేయించింది. అగ చూడర్రి ఎంతో లోతున్నదో, ఎట్లా తోడిండో ఏమో మరి. సూరపోలగాడన్నా కాదు, నడీడు దాటింది. అవుగాని నీళ్ల కష్టం గీటున్నదా, బాయి గట్టిగా తోడిండు ముసలోడు అనుకునేరు. ముచ్చట వేరే ఉన్నది. కనిపిస్తాడు కదా ముసలోడు, పేరు జోయో ఫీమెంట. బ్రెజిల్ దేశంలో మీనాస్ గెరైస్ అనే ఓ ఊరున్నది. గా ఊరోడు ఇక ఏమైందయ్యా అని అంటే పట్టె మంచం మీద మెత్తగా పరుపు పరుచుకొని గుర్రు పెట్టి కునుకు తీస్తుంటే అర్ధమరాత్రి ముసలోనికి బంగారం అసలు కళ వచ్చిందట. ఆ కళల ముసలోడు ఉంటున్న ఇంటి కింద కుండల కొద్ది బంగారం ఉన్నట్టుగా అనిపించిందట. ఇక కళలుగా అనిపించిందంటే ఇళ్ళలో కూడా ఉంటదని నమ్మకం పెట్టుకొని ఆశగా ఇంట్లో గుంతదోడు సురువు చేసిండట. రోజుకింత బొక్క పెట్టుకుంటూ పోయిండు. అట్లా 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 ఏం తక్కువ 130 అడుగుల లోతు గుంతదోడిండట. అంటే ఏం తక్కువ 12 అంతరాల పొడుగు గుంతదోవిండు. అయినా సరే బంగారం తుకుడ కాదు కదా, బంగారం రజను కూడా దొరకలేదు. అయినా ఆశ సావక ఇంకా ఇంకా తోడుతుంటే కాలు జారి గదే గుంతల పడి జీవిడిచిండు. అట్లిట్లా ముచ్చట పోలీసులకు తెలిస్తే వాళ్ళొచ్చి ముసలోని పీనిగే బయటికి తీసిర్రాట. ఆశ ఎంత పని చేసింది చూడర్రే. అయినా ఎక్కడనైనా కళలాగా అనిపించింది నిజమైతదా? కళను నమ్మి గింత పని చేస్తారా అని పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు దునియా పబ్లిక్. ఆశకు పోతే అంతు తేలుస్తదంటే ఇగో గిదే కావచ్చు. రోజు రోజుకు టెక్నాలజీ మారుతున్నట్టే మనుషుల అలవాట్లు సోకులు కూడా మారుతున్నాయి. గీ నడుమ నెరి ఇచ్చంతరమైన ముచ్చట్లయితున్నాయి. ఇక చూడుర్రి గీ మొగోళ్ళ కథ ఎట్లున్నదో. లోకం ఎటు పోతున్నదో ఏమైపోతున్నదో అని మస్తు రంది చేస్తుంటారు కొంతమంది. ఇగో అసోంటోళ్లకు ఇంగింత రంది తెప్పించే వార్త గిది. చూడర్రే చిలుక గోరింక లెక్క చూడ ముచ్చటగా లేదు జంట. ఓ కాదు కాదు, గివి 2 చిలుకలే. ఏంది గిది మొగోళ్లను చూపించుకుంటే చిలుక గోరింక అని ముచ్చట్లు చెప్తున్నారు అనుకో. మరిగా లగ్గం చేసుకున్న జంటను గట్ల పిలవకపోతే ఇంకెట్లా పిలుస్తారు? ఓ నీ అన్యాలం పాడగాను, గిదెక్కడి లగ్గం? మొగోళ్ళు పెండ్లి చేసుకున్నారా అని నోరు తెరవకుర్రే. మరిగా ఏం చేస్తాం, చేసుకుంటున్నారు. ఇక గీ జంట గురించి చెప్పాలంటే పెద్ద కథనే ఉన్నది. గీ నడుమ చాట్ జీపీటీ అని ఓ కొత్త కమాల్ వచ్చింది కదా. ఏం అడిగినా కంప్యూటర్లో ఎమ్మటే జవాబులు చెప్తుంటది. ఏం కావాలన్నా చేసి పెడుతుంటది. అగో గా చాట్ జీపీటీ కంపెనీ ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మన్ గిందులో ఒక ఆయనే, ఇంకొక ఆయన ఆలివర్ మలేరినా అనేట ఆయనే. ఇక ఇద్దరికి ఏడ కలిసిందో గాని సూపులు కలిసి లవ్ ఆట నడిచిందాట. ఏడాది నుంచి ఇద్దరు జబ్బ రాసుకొని తిరుగుతున్నారట. ఇక అట్లా బంధం సిమెంట్ ఇటుక లెక్క గట్టిబాడి గిట్ల ఏలి కుంగురం దొడిగేదాకా పోయింది. హవాయి నగరం సముద్రం ఒడ్డున ఇద్దరు మొగోళ్ళు గిట్ల లగ్గం చేసుకున్నారు. ఇక వీళ్ళ లగ్గం చూసిన వాళ్ళు ఇంటర్నెట్ లో తీరు కామెంట్లు రాస్తున్నారు. మొగోళ్ళు లగ్గం చేసుకునేదేందని కొంతమంది పరిశాన్ అవుతుంటే ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు ఇంగింత మంది ఎనికేసుకొని వస్తున్నారు. ఇంగ్లీషు దేశాలలో ఇది అంత కొత్త ఏం కాదు కాబట్టి వాళ్ళు మాత్రం కలిసిమెలిసి ఉండుర్రి అని దీవనార్థులు పెడుతున్నారట. కాలం అంటే మరిగా గిదే కావచ్చు.